ఓం నమో జగన్నాథాయ. ఓం నమో శ్రీకృష్ణాయ. నమో నమః. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयं कंठे च मुक्तावलीं गोपश्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि. ओम नमो भगवते श्रीकृष्णाय. नमो नमः. जगन्नाथाय नमो नमः. పూరీ నుండి ప్రత్యక్ష వీక్షణంగా మనందరం కూడా సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అద్భుతమైనటువంటి లోకమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి జగన్నాథ పూరీ జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి రథాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఆ రథయాత్రలో భాగంగా జగన్నాథుడు లోకనాథుడు అమ్మవారి యొక్క మనోనాథుడు సాక్షాత్తు బ్రహ్మాది రుద్రులకు కూడా ఆయన కాలగమనాన్ని నిర్వహణలో భాగంగా కదులుతూ ఉన్నటువంటి రథచక్రాలలో భాగంగా హరిహర బ్రహ్మాదులు రుద్రాదులు తరువాత ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు వసిస్తూ ఉన్నటువంటి అష్టవసువులు మరుత్తులు ఇంద్రాది దేవతలు వీళ్ళందరినీ కూడా నిర్వహణ చేస్తూ ఉన్నటువంటి పరమాత్మ జగన్నాథుడు. కావున లోకంలో ఉన్న వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఏదైనా ఉంది అంటే ప్రత్యేకమైనటువంటి లోక ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాలలో ఒకటిగా నిలిచినటువంటి పూరీ నుండి మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నటువంటి జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి రథయాత్రను మనం తిలకిస్తూ ఉన్నాం. రథయాత్రకు 2 రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతూ ఉంటుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం, అలాగే ఆషాఢ శుక్ల విధియ నాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమా అంటే జగన్నాథా అంటూ పెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాల్ని అందుకునేటటువంటి పూరీ రాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారినటువంటి ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తూ ఉంటాడు. దీన్నే చెరాపహార అంటారన్నమాట. కాబట్టి ఆ రథ నిర్మాణంలోనే ఒక వైచిత్ర్యమైనటువంటి ఒక అద్భుతం ఉన్నది. రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విధియ నాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు ఆ పురోహితుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడనమాట. సామంతరాజు దశపల్లా అప్పటికే అందుకు అవసరమైనటువంటి వృక్షాలని గుర్తించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించగా జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుటడుగుల కలప అవసరం ఉంటుందన్నమాట. ప్రధానమైనటువంటి అర్చక స్వాములవారు వారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు, గొప్ప గొప్ప ప్రతిమలు, గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి శిల్పి వైనాన్ని మనం చూశాము అంటే మనకు సనాతన ధర్మానికి నేత్రాలతో దర్శించేటట్లు వీలుగా ఆ వైనాన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలను
మనకు పట్టి చూయిస్తున్నటువంటి శిల్పాచార్యులు ఎంతటి పాత్ర పోషిస్తున్నారో కదా. సనాతన ధర్మం అనేటటువంటి అంశంలో మనం చూసినట్లయితే మనకు కళ్ళతో చూసేటట్లుగా, ఈ మాంసనేత్రాలతో చూసేటట్టుగా అద్భుతమైనటువంటి శిలాఖండాన్ని మనకు చేసి ఉంచారు శిల్పాచార్యుల వారు. కాబట్టి ఆగమ శాస్త్రంలో ఎంత కన్నుకు ఎంత ముక్కు ఉండాలి, ఎంత ముక్కుకు ఎంత చెవి ఉండాలి, ఎంత చెవికి ఎంత శిరస్సు, ఆ శిరస్సుకు తగినట్లుగా మిగిలినటువంటి శరీర భాగాలు ఉండాలి అనేటటువంటి లెక్కాచారంతో కూడి ఉంటుంది ఆగమశాస్త్రం. అలాంటి ఆగమశాస్త్రాన్ని అవపోసన పట్టి ఎంతో నిష్ఠాగరిష్ఠులై శిల్పాచార్యులు ఒక ఉపవాస దీక్షలో ఉండి ఎంతో మనస్సును భగవంతుని యందే రమింపజేస్తూ మంచి సాత్వగుణంతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ శిల్పాచార్యులు శిల్పాన్ని చెక్కడంలో తన భక్తి విశ్వాసాలను చూయిస్తారనమాట. అలాంటి శిల్పాచార్యుల ఒక వైనాన్ని మనం చూసినట్లయితే పూరీ జగన్నాథుని యొక్క ఆ రథంలో ఉన్నటువంటి ఆ అంశాలను, ఆ దృశ్యాలను, ఆ చిత్రాలను, ఆ వైఖరిని, కదిలేటటువంటి గమనాన్ని, కదలడానికి వీలుగా తయారు చేసినటువంటి ఆ విధి విధానాలన్నింటినీ గమనిస్తే మనకు ఆ విశ్వకర్మ స్వరూపం అర్థమవుతుందన్నమాట. సాక్షాత్తు విశ్వకర్మ పరమాత్మ సంకల్ప మాత్రం చేతన సృష్టి నిర్మాణం చేశాడు. సంకల్పము అంటే మన సంకల్పాలు కూడా భగవంతుని సంకల్పాలే అంటూ ఉన్నాడు గీతాచార్యుడు కదా. కావున అలాంటి వైనంతో మనం ఒక్కసారి పరిశీలనాత్మకంగా చూస్తే, చవి చూస్తే ఒక అద్భుతమే మనకు గోచరిస్తుంది. కనుక విశ్వకర్మ స్వరూపులైనటువంటి శిల్పాచార్యులే ఈ యొక్క అర్హతను స్వీకరించి స్వామివారి పట్ల ఎంతో నిష్ఠా పాత్రను పోషిస్తూ ఈ యొక్క వైనాన్ని మనం గమనించేటట్లు వీలుగా చూస్తూ ఉన్నాం. కనుక అలనాడు పుష్పక విమానం నుంచి అనేక రథాలను, దివ్య రథాలను, సుదర్శన చక్రాన్ని తయారు చేసి మహావిష్ణువుకు ఇచ్చినటువంటి వైనాన్ని, అదేవిధంగా మయనగరాన్ని, వైకుంఠాన్ని నిర్మించినటువంటి వైనాన్ని, కైలాసాన్ని నిర్మించినటువంటి వైనాన్ని ఆ విధంగా చూసినట్లయితే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సంకల్పాలన్నీ కూడా ఒక చోట మనకు దర్శనమిస్తాయన్నమాట. అందుకనే విశ్వకర్మ పరమాత్మ ఆ సుకృతానంతో అంటే సుకృత ప్రజ్ఞతో ఒక్కసారి సంకల్ప మాత్రం చేతనే సృష్టి చేశాడు అని చెప్పడానికి వీలుగా కొన్ని రథాలున్నాయి. ఆ రథాలు ఎలా ఉన్నాయి? దివ్యమైనటువంటి రథాలుగా ఉన్నాయి. వాటిల్లో ఒకటి పుష్పక విమానము. లంకానగరంలో పుష్పక విమానం గురించి ఉంటుంది కదా. చక్కగా సంకల్ప మాత్రం చేతనే సృష్టి చేశాడు. ఎలా ఉంటుంది? యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను విమానమది మారుతిగాంచెను అచ్చెరువొంది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదలను మించిందంట పుష్పక విమానము. దాన్ని ఎలా తయారు చేశాడు? అసలు దాంట్లో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి అని ఒక్కసారి ఆలోచించినట్లయితే, నేలను తాకక నిలచియుండున్నది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించున్నది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువొంది. నేలను తాక్కుండా ఉంటుందంట. ఎంతమంది ఎక్కినా ఒక్కరికి స్థానం ఉంటుందంట. మనసులో ఎక్కడికి స్మరిస్తే అక్కడికి తీసుకెళ్తుందంట. అందులో ఎవరికి ఏ ఆహారం కావాలో అదే తయారు చేసుకుంటుందంట పుష్పక విమానము. దాన్ని ఎలా తయారు చేశాడు విశ్వకర్మ పరమాత్మ అంటే సంకల్ప మాత్రం చేతనే సృష్టి చేశాడు. ఆ సంకల్పాలను మనం శుద్ధి చేసుకుంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. కాబట్టి రథము అంటే కేవలం భౌతికంగా కనిపించేటటువంటి రథం కాదు. వేదాలలో అడుగడుగునా కనిపిస్తుంది ఈ రథం యొక్క ప్రస్తావన. అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి అశ్వముల యొక్క ఒక తీక్షణమైనటువంటి సమాచారం. ఏంటి అశ్వం అంటే ఏంటి, రథం అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, రథము అంటే ఇక్కడ భౌతికంగా కనిపించేటటువంటి రథం కాదు. దేవేంద్రుడు వేదాలలో ఋగ్వేదంలో దేవేంద్రుడు పలానా రథంలో వస్తూ ఉన్నాడు అంటే అక్కడ భౌతికంగా కనిపించేటటువంటి బండి చక్రాలతో కూడినటువంటి రథంలో కాదు.
రథము అనేటటువంటి ఒక ప్రక్రియ, ఆయన గమనానికి సూచికగా ఉన్నటువంటి రథము. అశ్వములు అంటే సాధకులైనటువంటి వారికి మేల్కొల్పడానికి వీలుగా ఉండేటటువంటి ఇంద్రియాల తీక్ష్ణతను, ఇంద్రియాల యొక్క స్వారీతనాన్ని అక్కడ ఏమంటున్నారంటే అశ్వములు అంటున్నారు. కాబట్టి ఇదంతా రథము అంటేనే జీవునికి ఒక గొప్పగా విశేషవంతంగా తెలియజేసుకునేటటువంటి ప్రజ్ఞాపాఠవం. అంటే జీవుని రథయాత్ర అంటే 2 చక్రాలతో నడుస్తూ ఉన్నది కాదు రథము అనేది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహమే దేవాలయము, అందులో ఉన్నటువంటి జీవుడే పరమాత్మ. దేహమే దేవాలయము అనేటటువంటి విషయం మనకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నడుస్తూ ఉన్నటువంటి మనలో ఆత్మ ఉన్నదా లేదా, జీవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించినట్లయితే, అంతర్ముఖ సాధనను మనం మేల్కొల్పగలిగినట్లయితే, లోపల అంతరంగంలో ఒక జీవుని యొక్క ఆదేశం మనకు వినిపిస్తూ ఉంటుంది ప్రజ్ఞాపాఠవం చేత. ఆ జీవుడు ఉన్నాడు కాబట్టి, ఆ ఆత్మ ఉన్నది కాబట్టి, ఆ మహా సమాధినిష్టతో కూడినటువంటి ఆత్మ చైతన్య స్థితిని మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి, అది దేంట్లో ఉన్నది అని ఆలోచించినట్లయితే ఒక శరీరంలో దాగి ఉన్నది. మరి అలాంటప్పుడు శరీరంలో జీవాత్మ పరమాత్మ ఒక అంకిత భావంతో తనంత తాను మన శరీరంలో నివసించి ఉన్నాడు అంటే, అప్పుడు దానిని మనం మామూలు శరీరము, రక్తమాంసాలతో కూడినటువంటి శరీరము, దేహము అని అంటే సాధ్యమవుతుందా? అది ఒక చిన్న మాటే కదా. కావుననే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహము నడుస్తూ ఉన్నటువంటి రథం లాంటిది. ఈ దేహము సర్వ ఇంద్రియాలతో కలిగినటువంటి ఒక యజ్ఞగుండం లాంటిది. కావున ఒక శరీరం నడుస్తూ వస్తున్నది అని చెప్పడానికంటే కూడా ఒక రథం నడుస్తూ వస్తున్నది, ఒక యజ్ఞగుండం నడుస్తూ వస్తున్నది. దేనికోసము నడుస్తూ వస్తున్నది? ఆ కదలికలన్నీ దేనికోసం ఉంటాయి? యజ్ఞం యొక్క ప్రతి గమనం, దాంట్లో ఉండేటటువంటి ఆంతర్యం ఏంటి? విశ్వంలో ఉండేటటువంటి అనంత శాంతి గణాలను శాంతింపజేసి, అనంతమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి శక్తులన్నిటినీ ఆవాహన చేసి, ప్రకృతి మండలాలన్నిటినీ పరమశాంతిగా పరిపుష్టిగా ఉంచేటటువంటి బాధ్యతను ఆ దేవతలు స్వీకరిస్తారు కదా. హవిస్సు అనేటటువంటి పదార్థాన్ని స్వీకరించి దేవతలందరూ శాంతించి ప్రకృతికి మేలు చేసేటటువంటి ప్రయోగాన్ని చేస్తారు కదా. కాబట్టి ఆ అనుగ్రహమే ఇక్కడ రథంగా మనం భావించినట్లయితే రధికారులు అంటారు. రథము రధికారులు. గీతలో కూడా శ్రీకృష్ణుడు ఒక రధికారునిగా శ్రీకృష్ణుడు తత్వాన్ని మనకు అబ్బించేలా చూస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. అందుకనే శ్రీకృష్ణుని యొక్క తత్వం అంతా కూడా జీవులందరినీ కూడా జీవుడు అనేటటువంటి రథాన్ని నడిపేవాడు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ప్రతి చోట ఈ గమనం అనేటటువంటి మాట ఎప్పుడూ ఉన్నది. ఈ భూమండలాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి, గ్రహాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి, సూర్యమండలం మొత్తం కూడా కదులుతూ ఉన్నది, ఎక్కడో పోతూ ఉన్నది. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉన్నటువంటి ఈ భూమండలం మనకు చిన్న అదురు కూడా కనిపించకుండా కదులుతూ ఉన్నదంటే భగవంతుని యొక్క సామర్థ్యం ఏంటో మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి భగవంతుడు అనేటటువంటి ఒక ప్రక్రియను మనం ఆలోచించినట్లయితే ప్రతి క్షణము కూడా, ప్రతి అణువు కూడా మనం భగవంతుని దర్శించేటటువంటి ఒక పూర్తి అద్వైత స్థితి మనకు అబ్బుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, కదులుతూ ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా ఒక జగన్నాథుని రథంగా భావించినట్లయితే ఆ జీవునిలో ఉండేటటువంటి రధికారుడు భగవంతుడవుతాడు, సాక్షాత్తు పూరి జగన్నాథుడవుతాడు. కావున ఈ యొక్క దివ్యమైనటువంటి మండలాలన్నింటినీ కూడా పోషిస్తూ శాసిస్తూ ఈ యొక్క పరమాత్మ ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి సంకల్పాలన్నిటినీ కూడా తన నిర్వహణ ఎంత స్థాయిలో ఉన్నదో మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. కావున భక్తాదులందరినో కూడా భగవంతుడు ఎప్పుడూ రక్షించడానికే పూనుకుంటూ ఉంటాడు స్వామివారు. ఓం నమో జగన్నాథాయ జగన్నాథాయ జగన్నాథాయ. ఓం నమో శ్రీకృష్ణాయ నమో నమః.
हरे मुरारे मधुकैटभारे गोविंद गोपाल मुकुंद शौरे। 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 अनंता श्रीधर गोविंद केशव। अनंता श्रीधर गोविंद केशव। मुकुंद माधव नारायण हरे। मुकुंद माधव नारायण हरे। अनंता श्रीधर गोविंद केशव। अनंता श्रीधर गोविंद केशव। मुकुंद माधव नारायण हरे। मुकुंद माधव नारायण हरे। हरे मुरारे।
मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे अनन्ता श्रीधर गोविन्द केशव अनन्ता श्रीधर गोविन्द केशव मुकुन्द माधव नारायण हरे मुकुन्द माधव नारायण हरे हरे मुरारे मधुकैटभारे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे गोविन्द गोपाल मुकुन्द शौरे हे मुरारे देवकी तनया गोपिका रमण देवकी तनया गोपिका रमण भक्त उद्धारण त्रिविक्रमा भक्त उद्धारण त्रिविक्रमा देवकी तनया गोपिका रमण देवकी तनया गोपिका रमण भक्त उद्धारण त्रिविक्रमा भक्त उद्धारण त्रिविक्रमा हरे मुरारे मधुकैटभारे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे गोविन्द गोपाल मुकुन्द शौरे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे कृष्ण कृष्ण मनमोहना कृष्ण कृष्ण मनमोहना कृष्ण कृष्ण मनमोहना कृष्ण कृष्ण मनमोहना चित्त चोरा राधा जीवना चित्त चोरा राधा जीवना चित्त चोरा राधा जीवना चित्त चोरा राधा जीवना कृष्ण कृष्ण मनमोहना कृष्ण कृष्ण मनमोहना मेघश्यामा मधुसूदना मेघश्यामा मधुसूदना मेघश्यामा मधुसूदना मेघश्यामा मधुसूदना राधाकान्ता यदुनन्दना राधाकान्त यदुनन्दना राधाकान्ता यदुनन्दना राधाकान्त यदुनन्दना राधाकान्ता यदुनन्दना राधाकान्त यदुनन्दना राधाकान्ता यदुनन्दना राधाकान्त यदुनन्दना कृष्ण कृष्ण मनमोहना कृष्ण कृष्ण मनमोहना चित्त चोरा राधा जीवना चित्त चोरा राधा जीवना कृष्ण कृष्ण मनमोहना मेघश्यामा मधुसूदना मेघश्यामा मधुसूदना राधाकान्त यदुनन्दना
కృష్ణ కృష్ణ మనమోహన. ఓం నమో జగన్నాథాయ నమో నమః. ఓం నమో శ్రీకృష్ణాయ. ఓం నమో వాసుదేవాయ నమో నమః. వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వముగనుదట సందేహమయ్యే కరుణావార్ధీ. ఓ దయా సముద్రుడా, నువ్వు వెళ్ళడానికి వీలు కాని చోట్లకు కూడా వెళ్ళగలవు కదా. ప్రాణులను దీనులను రక్షిస్తావట. శరణాగతులకు పిలిచినంత మాత్రం చేతనే బదులు పలుకుతావట. మరి నీకు తెలియని విషయం ఏముంటుంది? కానీ నాకు మాత్రం నువ్వు ఉన్నావో లేవో అని అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అజ్ఞానం చేత, అంధకారం చేత. స్వామి, పరమాత్మకు తెలియనిది, వినపడనిది, వెళ్ళలేని చోటు అంటూ ఏమీ ఉండవు కదా, చెయ్యలేనిది ఉండదు కదా. అయినా మనం ఆయనను ప్రార్థించి పూజిస్తూ ఉండాలి, అర్చిస్తూ ఉండాలి, ఆయన లీలా విశేషాదులను స్మరిస్తూ ఉండాలి. అది మనం తప్పక చేయవలసినటువంటి ఒక నిత్యము ప్రతిక్షణము కూడా మనసులో హృదయం నిండా నిలుపుకోవలసినటువంటి భావన అది. పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ పద్మాక్షుడా, భక్తుల కోరికలను తీర్చువాడా, శత్రువులను కూడా ప్రేమించేవాడా, ఓ పరమేశ్వర శ్రీకృష్ణ జగన్నాథ, మునుల చేత పండితుల చేత పొగడబడేటటువంటి వాడా, మంచి గుణములు గలవారిలో ఉత్తముడా, శరణాగతులను రక్షించేటటువంటి వాడా, పాపాలను పోగొట్టేటటువంటి వాడా, మునీశ్వరుల మనస్సులను అపహరించేటటువంటి వాడా, స్వచ్ఛమైనటువంటి చరిత్ర గలవాడా, త్వరగా నన్ను వచ్చి కాపాడవయ్యా అనేటటువంటి ఆర్త జన భక్తి ఏదైతే ఉందో దానికి పరాకాష్ట స్థాయిలో భగవంతుడు స్పందిస్తూ భక్తులను రక్షించడానికి విచ్చేస్తాడనమాట. అని పలికి మరియు సరక్షిత రక్షకుండైన ఈశ్వరుండా పన్నుండైన నన్ను గాంచుగాక అని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగిడించుచు బయలాలకించుచు నగ్గజేంద్రుండు మొరసేయుచున్న సమయంబునా రక్షించే దిక్కులేని వాళ్ళని రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్నటువంటి నన్ను ఆదుకొనగాక అని గజరాజు భగవంతునితో మొరపెట్టుకుంటున్నాడు. ఆకాశం వైపుకు చూస్తూ నిట్టూర్పులు విడిచిపెడుతున్నాడు. ఆకాశానికి చెవులప్పగించి వింటూ ఉన్నాడు. ఈ విధంగా గజరాజు మిక్కిలి దీనతతో శ్రీహరిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా కూడా విన్నారు. కానీ ఏమీ విననట్లుగా ఊరుకుంటూ ఉన్నారు. ఆ ఊరకున్నటువంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ భగవంతుని యొక్క స్థితిగతులు, ఆయన నిర్వహణ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళెవరికీ కూడా ఆ గజరాజును రక్షించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అక్కడ పూనుకోవట్లేదు. కానీ అక్కడ ఓ సర్వేశ, ఆదిపురుష, అనంత, అవ్యక్త అని ఆ పదాలతో పిలిచినప్పుడు ఏకైక పరమాత్మగా తాను పలుకుతూ ఉన్నాడు. అంటే వాటన్నిటికీ అర్హుడు, సమర్థుడు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువే కదా. కావున అంతటా వ్యాపించినవాడు, అందరికన్నా ఉత్తముడు, ఉత్కృష్టుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన గజేంద్రునికి కలిగినటువంటి ఆపదను తీర్చాలని అనుకుని రక్షించడానికి సంసిద్ధుడవుతూ ఉన్నాడు. భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు తానే తనను మూడుగా విభజించుకొని సృష్టి, స్థితి, లయాలను చేస్తూ ఉన్నాడు. అందువలన రక్షణ బాధ్యత స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తాడు. అందుకని ఆయనే గజరాజును రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాను ఎప్పుడూ కూడా ఎవరిని కూడా రక్షించాలా అని చూస్తూ ఉంటాడు. ఎవరెవరిని రక్షించాలి, ఎవరెవరు నా యొక్క భక్తులైనటువంటి వారు ఎవరెవరు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళను ఎప్పుడూ కూడా రక్షించడానికి పూనుకుంటూ ఉంటాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మని యొక్క స్థాయిని మనం గమనించినట్లయితే మనకు భక్తి కోశాలు అప్పుడు మొదలవుతాయి, భక్తి బీజాలు అప్పుడు మొలకెత్తుతాయి. కాబట్టి పూరీ నుంచి ప్రత్యక్షంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగో దివ్యమైనటువంటి రథాలు ఎంతో నైపుణ్యంతో సంకల్ప మాత్రం చేతనే ఆ యొక్క సృష్టిని చేయించుకునేటటువంటి పరమాత్మ విశ్వకర్మ స్వరూపులైనటువంటి శిల్పాచార్యులను నియమించుకొని అద్భుతమైనటువంటి ఈనాడు ప్రపంచమే అద్భుతంగా ఒక భక్తి ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి, వీక్షిస్తూ ఉన్నటువంటి
ఈ వైనానికి కారణమైనటువంటి ఆ శిల్పాచార్యులను పతిగా ఎంచి స్వామివారు ఎంత చక్కగా రథాలను నిర్మించుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆ రథాల యొక్క వైనాన్ని మనం గమనించినట్లయితే ఆ కాండలను సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైనటువంటి వృక్షాలని గుర్తించి ఉంటారు కదా, వాటికి వేద పండితులు శాంతి నిర్వహణ చేసి జాగ్రత్తగా వాటిని నరికి, ఎప్పుడైనా మనం ఒక వృక్షాన్ని నరుకుతున్నాము లేదంటే దాన్ని తొలగిస్తున్నాము, రోడ్డుకు అడ్డంగా ఉందనో, దారికి అడ్డంగా ఉందనో, ఇంటికి అడ్డంగా ఉందనో, గుడికి అడ్డంగా ఉందనో, ఇంకో కారణం చేత ఒక చెట్టును మనం తొలగిస్తున్నామంటే దానికి శాంతి పూజ అంటూ చేయాలన్నమాట. అంటే దానికి శాంతి నిర్వహించాలి. ఎందుకు చేయాలి అంటే ఎంతోమందికి ఆ చెట్టు తరువుల తిరస ఫలభార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగుమేగుడుద్దతులు కారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము అనేటటువంటి వైనంతో చెట్టు ఉంటుంది కాబట్టి, తరువు ఉంటుంది కాబట్టి, ఆ తరువు నుండి తీసినటువంటి ఆ ముద్దులతో చెక్కలతో ఈ యొక్క రథాలను నిర్మిస్తారు కాబట్టి, అది ఏ రకమైనటువంటి స్థాయిలో భక్తి ఉన్నా సరే, ఏ నియమానికైనా సరే, ఏ కార్యాచరణకైనా సరే ఆ చెట్టును మనం నరికి దాన్ని ఉపయోగించడానికి పూనుకున్నామంటే ఖచ్చితంగా దానికంటూ శాంతి కర్మలు చేయవలసి ఉంటుంది, శాంతి నిర్వహణ యజ్ఞం అనేటటువంటిది చేయవలసి ఉంటుంది. అంత గొప్పది తరువు అనేటటువంటి ఒక బాధ్యతతో కూడినటువంటి చెట్టు యొక్క లక్ష్యం. అట్లాంటి ఒక మేలిరకపు జాతితో కూడినటువంటి ఆ కాండలను జాగ్రత్తగా నరికి 1072 కాండలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపు టడుగుల కలప అవసరం ఉంటుంది. ప్రధాన పురోహితులు యొక్క నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 767 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం ఒక నంది ఘోష. ఆ నంది ఘోష ఎత్తు సుమారు 46 అడుగులు, 16 చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం దేవదలన్. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్నటువంటి తాళ్లను కడతారు. మనం ఘోషయాత్ర అని చెప్పుకున్నాం కదా, రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామిని పతితపావనుడు అంటారు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న లక్షలాది కోట్లాది మంది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టేటటువంటి జయ జయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళ తాళాలతో గుడిలోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఓ ఆసక్తికరమైనటువంటి విశేషం జరుగుతూ ఉంటుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగినటువంటి లక్ష్మీదేవి గుండిచా గుడి బయట నుంచే జగన్నాథుని ఓరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ ముచ్చట అంతా కూడా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును హీరా పంచమి అంటారు. వారం పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని అంటే మౌసి మాగా ప్రసిద్ధి చెందినటువంటి గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ఆ దృశ్యం అద్వితీయం. సేవే భావే శ్రీ బృందం, సేవే భావే శ్రీ బృందం, శ్రీవల్లభ చింతానందం
సేవే భావే శ్రీవృందం శ్రీవల్లభ చింతానందం సేవే భావే శ్రీవృందం పాటుకుతర్కనగ భజన దీక్షం పాటుకుతర్కనగ భజన దీక్షం కుటిల దురితహర గుణదక్షం పాటుకుతర్కనగ భజన దీక్షం కుటిల దురితహర గుణదక్షం घटित महाफल घटित महाफल कल्पक वृक्षं चटुल रामानुज समदम वीक्षं चटुल रामानुज समदम वीक्षं सेवे भावे श्रीवृन्दं श्रीवल्लभ चिन्तानन्दं सेवे भावे श्रीवृन्दम् क्रुद्धमृषामत कुण्ठनकुन्तम् क्रुद्धमृषामत कुण्ठनकुन्तम् बौद्धान्धकार भास्वन्तम् क्रुद्धमृषामत कुण्ठनकुन्तम् बौद्धान्धकार भास्वन्तम् शुद्धचेदमणि सुसरस्वन्तम् शुद्धचेदमणि सुसरस्वन्तम् सिद्धान्तीकृत चिन्मयकान्तम् सिद्धान्तीकृत चिन्मयकान्तम् सेवे भावे श्रीवृन्दम् श्रीवल्लभ चिन्तानन्दं सेवे भावे श्रीवृन्दम् चार्वाक गहन चण्डकुठारम् चार्वाक गहन चण्डकुठारम् सर्वापशास्त्र शतधारम् चार्वाक गहन चण्डकुठारम् सर्वापशास्त्र शतधारम् निर्विकार गुण निर्विकार गुण निबिड श्री वेंकट निर्विकार गुण निबिड श्री वेंकट उर्वीधर संयोग गभीरम् उर्वीधर संयोग गभीरम् सेवे भावे श्रीवृन्दम् श्रीवल्लभ चिन्तानन्दं सेवे भावे श्रीवृन्दम् सेवे भावे श्रीवृन्दम् सेवे भावे श्रीवृन्दम्
గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల మథురానాథ గోవింద గోపాల మధురానాథ గోవింద గోపాల మథురానాథ గోవింద గోపాల మధురానాథ గోవింద గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల పీతాంబరధర మురళి గోపాల పీతాంబరధర మురళి గోపాల పీతాంబరధర మురళి గోపాల పీతాంబరధర మురళి గోపాల గానలోల ప్రభు శ్యామ 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 గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల మథురానాథ గోవింద గోపాల మధురానాథ గోవింద గోపాల మథురానాథ గోవింద గోపాల మధురానాథ గోవింద గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల పీతాంబరధర మురళి గోపాల పీతాంబరధర మురళి గోపాల గానలోల ప్రభు శ్యామ గోపాల గానలోల ప్రభు శ్యామ గోపాల పీతాంబరధర మురళి గోపాల పీతాంబరధర మురళి గోపాల గానలోల ప్రభు శ్యామ 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 గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల మనమోహన ఘన శ్యామ గోపాల వ్యాఖ్యానం వస్తుంది, ఒక్క నిమిషం. ఓం నమో జగన్నాథాయ, ఓం నమో శ్రీకృష్ణాయ. భువనైక ప్రభుడైన ఇంద్రునకు సంపూజ్యంబుగా నుండు నా భువనాధీసుని లోక పావనుని సమ్మోద క్రియంగొల్వ కీ భువి పాలించెడి నల్పజేవులను దుర్బుద్ధ్యైక రాజన్యులన్ స్తవముల్ చేసెదరేల మూర్ఖజనుల శాపాశ బంధములన్
14 లోకాలను పరిపాలించేవాడు ఇంద్రుడు. అట్టి ఇంద్రునిచే పూజింపబడేవాడు శ్రీకృష్ణుడు. లోకేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని వదలి మూర్ఖులు ఈ భూమిపై గల చిన్న చిన్న రాజ్యాలకు అధినేతలని భావించేటటువంటి అల్ప జీవులను, స్వార్థపరులైనటువంటి రాజులను ఆశతో భజిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ఎంత చిత్రంగా ఉన్నదో కదా. కావుననే మదిని జేరకు మన్మధా మరులు గొలుప కాలినాడవు మునుపు ముక్కంటి మంట తలచి చూడుము విష్ణు సుదర్శనమును నమ్మి నిల్పితి నా హృదంతరమునందు. ఓ మన్మధుడా, నీవు నా మనసులోకి రావద్దు. ఇంతకు మునుపే శివుని కంటి మంటలో పడి దేహాన్ని కోల్పోయి ఉన్నావు కదా. నా మనసులో హరి యొక్క సుదర్శనం ఉన్నది, అది చాలా తీక్షణమై ఉన్నది, ఆలోచించుకో అనేటటువంటి భక్తులకు ఆటంకం కలిగించేటటువంటి భావన ఏదున్నా సరే దానిని భగవంతుడు నిర్మూలన చేస్తాడనమాట. కాబట్టి భగవంతుని పైన ఉండవలసినది ఏంటి అంటే అపారమైనటువంటి విశ్వాసము. అది ఒక అద్భుతమైనటువంటి భక్తిగా మలవబడి ఆ భక్తితో అద్భుతాలు చేస్తారు భాగవతోత్తములందరూ కూడా. త్వయి సుప్తే జగన్నాథ త్వయి సుప్తే జగన్నాథ జగత్సుపం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధే తత్సర్యం స చరాచరం. ఓ జగన్నాథ, ఓ లోకాలను ఏలేటటువంటి పరమాత్మ, జగమును పాలించేటటువంటి విష్ణు భగవానుడా అంటూ పై శ్లోకముతో శ్రీహరిని స్తుతించి జగన్నాథుని ఆరాధనాభావంతో ఆరాధించి కీర్తించి మనసారా స్మరించి ప్రతినిత్యము కూడా తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారన్నమాట. ప్రతి సంవత్సరం కూడా జూన్ చివరి తేదీల్లో కానీ జూలై మొదటి వారాలలో కానీ పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవడం ఒక విశేషవంతమైనటువంటి ప్రజ్ఞ. కావుననే పూరిలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ బలభద్ర సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు కానీ లేదా పూరికి వెళ్ళలేని భక్తులు తమ గృహమందే ప్రతినిత్యం విష్ణుమూర్తిపై మంత్రముతో కొలిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేగాక రథయాత్ర జరిగే 12 రోజులు లేదా 7-9 రోజుల పాటు ఒంటిపూట భోజనం చేసి శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటూ ఉన్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించేటటువంటి 3, 5, 7, 9 రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకొని నేతితో 2 దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. మనకు అక్కడికి వెళ్ళలేని వారు, పూరీ రథయాత్రను నేరుగా చూడలేనటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కలిగించినటువంటి ఈ ప్రత్యక్ష వీక్షణ వైనాన్ని మనం ఎంతో ఆదర్శవంతంగా అదృష్టంగా భావించి తిలకిస్తే మనం పూరిలోనే ఉండి తిలకిస్తున్నామా అన్నట్లుగా భావన చేకూరుతుంది మనలో. కావున స్వామివారు మనకు ప్రత్యక్షంగానే దర్శనమిస్తూ ఉన్నారు ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. అంతేగాక ఇంకా నేతితో ప్రతిరోజు కూడా దీపం వెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి 5 లేదా 9 మందికి పసుపు, కుంకుమ, చక్కెర, పొంగల్ని దానం చేస్తే ఆర్థిక సమస్య కూడా తొలగిపోయి ఈతి బాధలు తొలగిపోతాయని కథా వైశిష్ట్యంలో ఉన్నది. ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ళ నుండి కూడా అనేక వ్యయ ప్రయాసల కోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యములను పొంగి పారే నదుల్ని దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు. యాత్రాగమనాభిలాషులైనటువంటి వారందరూ కూడా ఆ విధంగా వస్తూ ఉండేటటువంటి వారు. కానీ ఇప్పుడు ఆ శ్రమేం అక్కరలేదు. దేశంలో అతి పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. అనేక పురాణాల్లో కూడా, పుస్తకాల్లో కూడా, మత గ్రంథాల్లో కూడా ఈ దేవాలయం యొక్క ఇందున్న శ్రీ జగన్నాథ స్వామి మహత్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి. శ్రీ జగన్నాథుడికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైనటువంటి బలరాముడు, చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మాండమైన దేవాలయంలో ప్రతిష్ఠించబడినవి. ఎత్తు సుమారు 214 అంగుళాలు ఉంటుంది. దీనికి మొదట 8వ శతాబ్దం చివరన
ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీది. కానీ కొంతమంది చరిత్రకారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందినటువంటి చోడగంగదేవ నిర్మించాడని చెప్పుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉన్నది. శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర వీడియో, అందులో మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే తిలకిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని, ఆ వైనాన్ని, ఆ అర్చక స్వాముల వారు చేసేటటువంటి ఆ పూజా విధులన్నిటినీ మనం గమనిస్తే ఇందు ఆలయం ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహాలు అంతకుముందు ఉన్నాయి. ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలుపెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరచుకొని ఉంటాడనే భావంతో కనుక్కోవడానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైనటువంటి విశ్వావసు వద్ద అడవిలో అతిథిగా ఉన్నాడు. విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె గలదు. విద్యాపతి లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు. ఫలితంగా వారిద్దరికీ కూడా వివాహం కూడా జరిగినది. కొంతకాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుని ఆరాధించే ఆ విశేషాన్ని కనుగొన్నాడు విద్యాపతి. భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలో చేరి భగవానుని చూసేటప్పటికీ ఇన్నేళ్ల తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్ఫురించినది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగిలించి పరారై పూరికి చేరుకున్నాడనమాట. ఆ విగ్రహాన్ని పూర్తిగా దొంగిలించి పరారై పూరికి చేరుకున్నాడు. తరువాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించినటువంటి ఆలయంలో ప్రతిష్ఠించడానికి విశ్వావసు కూడా ఒప్పుకున్నాడు. కానీ స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యలో మలచమని ఆన తెచ్చాడు. విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధ మూర్తి తనంత తానుగా రాజసమ్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్ప రూపం ఆయనలో చూచి రాజు ఒప్పుకొన్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు. వృద్ధమూర్తి ఒక గది తలుపులు మూసి తను తెరవమనేంత వరకు తెరచి చూడకూడదనే నియమం విధించాడు శిల్పి. అందుకు ఒప్పుకున్నారు. కొన్నాళ్ళ తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమహిషి రాణి గుండీచ ఓర్పు వహించలేకపోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు, లోపల ఎలా ఉన్నాడు చూడాలనేటటువంటి ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు. పర్యవసానంగా ఆమె తటాలున తలుపు తీసింది. శిల్పి అదృశ్యుడయ్యాడు. అసంపూర్తిగా వదిలివేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ నమూనాలు కూడా ఇవే. కాబట్టి జగన్నాథుడు చేతులు వేళ్లతో కూడినటువంటి చేతులుండవు. ఎందుకు అంటే స్వామివారు అసంపూర్ణంగా శిల్పి చేత చెక్కబడినటువంటి విగ్రహమూర్తిగా ఉంటారు. కావున ఆగమ జ్యోతిష గ్రహ గతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననం చేసి అలాంటివే కొత్తవి వాటి స్థానంలోనే చేర్చడం జరుగుతుంది. అయితే జగన్నాథుని నాభి పద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది, కానీ తీసివేయటం జరగదు. మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొంతమంది చరిత్రకారుల ఆ వ్యూహాలు ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెబుతారు. కానీ ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాథుడంటే దశావతారాల్లోని కృష్ణుని అవతారమునకు మూల కారణమైనటువంటి శ్రీ మహావిష్ణువే కదా. జగాలన్నిటికీ నాథుడు గనుక శ్రీ జగన్నాథుడుగా పేరు సార్థకంగా ఉంటుంది కూడా. అయితే ఇది హిందువులకు, మన సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వారందరికీ కూడా కుల విచక్షణ లేకుండా దర్శనీయంగా అతి విశేషంగా గోచరిస్తున్నది ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అందరికీ కూడా. అందుకు ఇతర మతస్థులు విదేశీయులలోనికి రానియరు అనేటటువంటి ఒక మాట కూడా ప్రచారంలో ఉన్నది. అటువంటి వారు దగ్గరలోనే ఉన్న రఘునందన ఆ పక్కనే ఉన్నటువంటి గ్రంథాలయాల్లో ఆ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చనమాట. ఆ గ్రంథాలయాల భవనాల నుండి ఆ ఆలయాన్ని దర్శించవచ్చు, రథాలను కూడా దర్శించవచ్చు ప్రత్యేకంగా. కాబట్టి అక్కడ నుంచి చూస్తే ఆలయమంతా కూడా కనిపిస్తుంది రథాలతో సహా. కాబట్టి ఆలయ నిర్మాణ విశేషాలు అనేక రకంగా ఉన్నాయని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు.
అంతర్మదన సాధకులై మనమందరం కూడా దేహం అనే రథాన్ని అందుకు ప్రయోగించాలి. ఓం నమో శ్రీకృష్ణాయ నమో నమః. जानाम्यहं के सरसलीलां जानाम्यहं के सरसलीलां नानाविधकपट नाटकसकत्वं जानाम्यहं के सरसलीलां नानाविधकपट नाटकसकत्वं जानाम्यहं के सरसलीलां जानाम्यहं सरस लीला करोमि त्वां तव परकान्तानकाङ्कुरप्रकटनम् अतीव कुरुषे किं करोमि त्वां तव परकान्तानकाङ्कुरप्रकटनम् अतीव कुरुषे शङ्कां विसृज्य मम संव्यानकर्षणं शङ्कां विसृज्य मम संव्यानकर्षणं किं कारणमिदं ते हेलनमिदानीं जानाम्यहं हे सरसलीलां नानाविधकपट नाटकसकर्मं जानाम्यहं ते सरसलीलां जानाम्यहं हे सरसलीला भाषयसि मां कृतकमानसतया किं भाषयसि मां कृतकमानसतया दाम्भिकतया विडम्बयसि किं भाषयसि मां कृतकमानसतया दाम्भिकतया विडम्बयसि किम् गाम्भीर्यमावहसि कातरतेन तव गाम्भीर्यमावहसि कातरतेन तव सम्भोगचातुर्य सादरतया किम् जानाम्यहं ते सरसलीलां जानाम्यहं ते सरसलीलां नानाविधकपट नाटकसकर्मं जानाम्यहं ते सरसलीलां जानाम्यहं ते सरसलीला किमिति मामनुनयसि कृपण वेङ्कटशीलरमणा किमिति मामनुनयसि
కిమితి మామనునయసి కృపణ వెంకట శైలరమణ భవదవిమత సురత మనుభవ ప్రమదేన మత్రియం ప్రచురయసి మానహర ప్రమదేన మత్రియం ప్రచురయసి మానహర మమతయా మదన నిర్మాతాన కింపం జానామ్యహం తే సరసలీలాం జానామ్యహం తే సరసలీలాం నానావిధ కపట నాటక సకర్వం జానామ్యహం తే సరసలీలాం నానావిధ కపట నాటక సకర్వం జానామ్యహం తే సరసలీలా కృష్ణ కృష్ణ నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన నంద నందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణు నాద వినోద పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వర చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామా
పన్నగ శయన చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామా పన్నగ శయన నంద నందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నంద నందన వేణు నాద వినోద. దేవా 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 నమో దేవా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా. జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా నిగమ పాదయుగ నీరజనాభ నిగమ పాదయుగ నీరజనాభ అగణిత లావణ్యాననా దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా. ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహారా పావన గుణగణ భావ దేవా నమో దేవా.
గుణగణ భావా పావన గుణగణ భావా దేవా 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 నమో దేవా. ఓం నమో జగన్నాథాయ నమో నమః. ఓం నమో శ్రీకృష్ణాయ నమో నమః. పూరీ జగన్నాథుని రథయాత్ర లోకప్రసిద్ధం. ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. హైందవ సనాతన దేశంలో జరిగేటటువంటి గొప్ప కమనీయమైనటువంటి ఉత్సవాలలో పేరుగాంచినది, ప్రముఖమైనది ఒక్కటిగా చెప్పబడాలంటే అది పూరీ జగన్నాథ రథయాత్ర అని చెప్పవచ్చు. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుని గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతూ ఉంటుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాథ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందు ప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలైనటువంటి ఈ రథయాత్ర 1 కిలోమీటరు దూరంలో ఉన్న గుండీచా మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాథాలయంలోనే అనేక మందిరాలున్నాయి. ఇక్కడే పంచతీర్థాలున్నాయి. ఆలయంలోనే బడే కృష్ణ, రోహిణీ తీర్థాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్థం కూడా ఉన్నది. సుమారు 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి అక్కడికి మహారథి అనబడేటటువంటి స్వర్గద్వార సముద్ర తీరంలో ఉంది. ఇంద్రద్యుమ్న తీర్థం, వీటికి తోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి ఉన్నవి. అందరూ కూడా అందులో స్నానాలు కూడా తప్పక ఆచరిస్తూ ఉంటారు భక్తాదులందరూ కూడా. కాబట్టి ఇలాంటి విధి విశేషాలతో కూడినటువంటి పూరీ జగన్నాథుని యొక్క దివ్యరథాలు ఏ విధంగా కదులుతాయి, అలనాడు శ్రీశ్రీ చెప్పి ఉన్నారు కదా, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథరథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అని చెబుతూ ఉన్నాడు కదా. ఆ చెప్పినటువంటి వైనవాన్ని, ఆ చెప్పినటువంటి తీరును, ఆ ఉద్దేశాన్ని, ఆ భావ ప్రకటనను యువకులలో ఉండేటటువంటి ఉత్సాహాన్ని ప్రేరేపించేటట్లుగా, భక్తిని ప్రేరేపించేటట్లుగా ఉంటుందన్నమాట. అందుకనే అక్కడ ఆ కాలచక్రాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు కదా, అర్జున అతి బలీయమైనటువంటి కాలస్వరూపాన్ని నేను, కాబట్టి కాలము అనేటటువంటి ఒక రథాన్ని నడిపేటటువంటి వాడను నేను, ఆ రథికారుడను నేను అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ రథాలను, కాలము అనేటటువంటి దివ్యమైనటువంటి రథాన్ని నడిపేటటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి, ఆ జగన్నాథుడే కాబట్టి ఇక్కడ కాలాన్ని మనం కొంత అవగాహన చేసుకున్నట్లయితే అర్థమవుతుంది ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. ఈ జగన్నాథ రథచక్రాలు కాలచక్రాలుగా మనకు గోచరిస్తాయి. అందుకనే కృతయుగానికి 17,28,000 సంవత్సరాలున్నట్లే, త్రేతాయుగానికి 12,096 సంవత్సరాలున్నట్లే, ద్వాపరయుగానికి 8,68,64,000 సంవత్సరాలున్నట్లు మనకు గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ కలియుగానికి 4,32,000 సంవత్సరాలు, ద్వాపరయుగానికి అంతకు రెట్టింపు అనగా 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగానికి అంతకు మూడింతలు అంటే 12,96,000 సంవత్సరాలు, కృతయుగానికి అంతకు 4 రెట్లు అంటే 17,28,000 సంవత్సరాలు ఉంటే దాన్ని కృతయుగం అంటారు. అలా ఈ 4 యుగాలను కలిపి మొత్తం 4 యుగాల కాల ప్రమాణము 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగం అవుతుంది, లేక ఒక దివ్య యుగం అవుతుంది. అలాంటి కాలాన్ని శాసించేటటువంటి పరమాత్మ దివ్యమైనటువంటి రథచక్రాలతో ఈ కాలము అనేటటువంటి రథచక్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు అని దీని యొక్క వైనం. అలా 43,20,000 సంవత్సరములు కలిగినటువంటి ఒక మహాయుగము దివ్యయుగం అయినట్లే 43,20,000 సంవత్సరములు మానవునకు ఒక మహాయుగము, దేవతలకు ఒక దివ్యయుగము. కృతయుగమున కాల ప్రమాణము 17,28,000 సంవత్సరాలుగా ఉండి ప్రతి యుగమునందు 1/4 వంతు కాలము అనగా 4,32,000 సంవత్సరముల కాలము క్షీణించి కలియుగమునకు 4వ వంతు మాత్రమే కాల ప్రమాణము మిగిలి ఉన్నది. ఈ కాల ప్రమాణమును అనుసరించి ఆయా యుగములందు ధర్మము మరియు జీవుల ఆయు ప్రమాణము క్షీణించుచుండును. కృతయుగములో మానవులు రోగాలు లేనివారై అన్ని కోరికలు సిద్ధించిన వారై 400 సంవత్సరములు పూర్ణాయుష్కులై ఉండేటివారు.
ధర్మం 4 పాదాల మీద వర్ధిల్లుతూ ఉంటుంది. సత్యమే సర్వవ్యాపకమై ఉంటుంది. తదుపరి 3 యుగాలలో ధర్మం ఒక్కో పాదం చొప్పున తగ్గుతూ మానవుల ఆయు ప్రమాణకాలం కూడా యుగానికి 100 సంవత్సరాలు చొప్పున తగ్గుతూ క్షీణదశకు చేరుకొని కలియుగం నాటికి 100 సంవత్సరములుగా ఉండి ధర్మం ఒంటి పాదంపైనే నిలుస్తూ ఉంది అని మనుస్మృతిలో మనకు చెబుతూ ఉన్నది. కృత, త్రేత, ద్వాపర, కలియుగములుగా ఉన్నటువంటి చతుర్యుగముల కాల పరిమాణము 43,20,000 సంవత్సరములు. దేవతలకు ఒక దివ్యయుగము, మానవులకు ఒక మహాయుగము. ఇటువంటి 1000 యుగములు, ఇటువంటి 1000 మహాయుగములు బ్రహ్మకు ఒక పగలు. అనగా 432 కోట్ల మానవ సంవత్సరములు బ్రహ్మకు ఒక పగలుతో సమానం. అంతేకాలము అనగా 432 కోట్ల మానవ సంవత్సరములు బ్రహ్మకు ఒక రాత్రి. వెరసి 864 కోట్ల మానవ సంవత్సరములు బ్రహ్మకు ఒక రోజుతో సమానము. ఇటువంటివి 360 రోజులు గడిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు 100 గడిస్తే మహాకల్పం, కల్పాంతమే మహాప్రళయం. ఈ విధంగా బ్రహ్మదేవుని అహోరాత్రుల గూర్చి తెలిసినవారు అహోరాత్ర తత్వజ్ఞులు అంటారు, కాలజ్ఞులు అంటారు, మహాజ్ఞానులు అంటారు అని భగవానుని యొక్క సూచన ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనం అంతటి కాల వైనాన్ని గుర్తిస్తే కాలానికి అధీనుడైనటువంటి, కాలానికి అధిష్టాన చక్రవర్తి అయినటువంటి, కాలాన్ని తన అధీనం ఉంచుకొని నిర్వహించేటటువంటి పరమాత్మ అయినటువంటి జగన్నాథుడు రథగారుడై, రధికుడై, రథమే తానై కాలమనే రథాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి, ముందుకు గమనం చేస్తూ ఉన్నటువంటి పరమాత్మ వైనాన్ని మనం గమనించినట్లయితే అది అపూర్వమైనటువంటి జ్ఞానానికి సంకేతంగా మనకు గోచరిస్తుంది. భక్తాదులు, లక్షల మంది భక్తాదులు పూరీ జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి రథ దర్శనానికి, జగన్నాథుని దర్శనానికి విచ్చేసినటువంటి, ఈ సేవలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ఆ భక్త శిఖామణులందరూ కూడా ఎంతో పావనమైనటువంటి మనస్సుతో, పవిత్రమైనటువంటి సంకల్పాలతో ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. అంటే దేశ విదేశాల నుండి కూడా విచ్చేసినటువంటి అనేక మంది భక్తులు దివ్యమైనటువంటి, ఏడాదికి ఒక్కసారి వచ్చేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసినటువంటి ఈ వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ భక్తులందరూ కూడా భాగవతోత్తముల యొక్క ఆదర్శాన్ని అంటిపెట్టుకొని సూక్ష్మరూపంగా ఉండేటటువంటి దేవతలందరి యొక్క అనుగ్రహంతో కదులుతూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. కాబట్టి లక్షల మంది భక్తులు ఒకే చోట ఉన్నప్పటికీ ఏమాత్రము కూడా అంతరాయం కాకుండా భగవంతుని ఆజ్ఞ చేత, అనుగ్రహం చేత, పరమాత్మ యొక్క దివ్య ఆశీస్సుల చేత, దయ చేత, కరుణ చేత వాళ్ళందరూ కూడా ఈ భక్తి ఉత్సాహంలో పాల్గొనడం అతి విశేషమైనటువంటి అంశంగా మనం భావిస్తూ ఉన్నాం, తిలకిస్తూ ఉన్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీకృష్ణదేవాయ, ఓం నమో భగవతే జగన్నాథాయ నమో నమః. అలాంటి దివ్యమైనటువంటి దేవదేవుడు బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభం కాగానే ఈ యొక్క సూక్ష్మమైనటువంటి అనంతమైనటువంటి శక్తులన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి? మరల అదేవిధంగా రాత్రి కాగానే సకల చరాచర భూత సముదాయము అవ్యక్తమునందు లీనమవుతూ ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. ఓం నమో భగవతే జగన్నాథాయ. शरणु श्री वैकुंठनायक, शरणु श्री पुरुषोत्तमा, शरणु श्रीधर गरुड वाहन, शरणु वेंकटनायका, शरणु श्री वैकुंठनायक, शरणु श्री पुरुषोत्तमा, शरणु श्रीधर गरुड वाहन, शरणु वेंकटनायका.
परमपद गोविन्द माधव पद्मनाभ जनार्दना परमपद गोविन्द माधव पद्मनाभ जनार्दना धरणिधर करिवरद वामन दैत्यहर बलिबन्धना धरणिधर करिवरद वामन दैत्यहर बलिबन्धना शरणु श्री वैकुण्ठनायक शरणु श्री